ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల కేసు ఊహించని విధంగా అనూహ్య మలుపు తిరిగింది. ధర్మస్థలలో అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే స్వయంగా పూడ్చిపెట్టారని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన యావత్ కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. ధర్మస్థలలో ఏం జరుగుతుందనే దానిపై విచారణకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడంతో దర్యాప్తులో భాగంగా పలు చోట్ల తవ్వకాలు జరిపారు. కానీ చిన్నయ్య చెప్పినట్లు ఎక్కడా కూడా మృతదేహాల ఆనవాళ్లు చూపించకపోవడంతో అతను చెప్పినవన్నీ అబద్ధాలేనని అధికారులు తేల్చారు. చిన్నయ్యను కస్టడీలోకి తీసుకున్న సిట్ ఈ కుట్ర వెనుక ఉన్నదెవరనేది తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల కేసు ఊహించని మలుపు తిరిగింది. ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధర్మస్థలలో అసలు ఏం జరుగుతోందనే చర్చ కర్ణాటక వ్యాప్తంగా జోరుగా జరిగింది. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలంలో అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే స్వయంగా పూడ్చిపెట్టానని విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నట్లు చిన్నయ్య ఆరోపించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అతను చెప్పిన చోట్ల తవ్వకాలు జరిపినా అతడు ఆ మృతదేహాల ఆనవాళ్లు చూపకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని అధికారులు పేర్కొనడంతో అసలు ఈ కుట్ర వెనక ఎవరున్నారనే చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ పొందుతున్న పుణ్యక్షేత్రం ధర్మస్థల అనుకోని సంఘటనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిత్యం 20,000కు పైగా భక్తుల రాకతో దేశంలోని అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న తొలి 10 పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ధర్మస్థల క్షేత్రం ఓ అనామకుడి వింత వ్యాఖ్యలతో ఎక్కడ మచ్చపడుతుందేమోననే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. గత 20 రోజులుగా నేత్రావతి నదీతీర పరిసరాల్లో కొనసాగిన తవ్వకాలు, వాటికి మార్గనిర్దేశకత్వం చేస్తున్న ముసుగు వ్యక్తి అసలు రంగు బయటపడింది. ఇదంతా జరుగుతున్నా ఈ క్షేత్రానికి వచ్చిపోతున్న భక్తులకు ఏమాత్రం సంశయం రాకపోగా అంతకంతకు వారి రాక పెరిగింది. ఇటీవలే ముగిసిన వర్షాకాల విధానసభ సమావేశాల్లోనూ ధర్మస్థల క్షేత్రంపై చర్చ జరిగింది. అధికార, విపక్షాలు పరస్పరం వాగ్వాదాలకు దిగి ఈ కేసు నిగ్గు తేల్చాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కేసు మరో మలుపు తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ధర్మస్థల అంశంపై కర్ణాటక ప్రజల్లోనే కాదు, విధానసభ సమావేశాలను కుదిపేసింది. అప్పటి వరకు అంతగా పెదవి విప్పని బీజేపీ విధానసభ సమావేశాల్లో అధికార పక్షంపై విరుచుకుపడింది. మొత్తం 9 రోజుల సమావేశాల కాలంలో 4 రోజుల పాటు ధర్మస్థల అంశంపైనే చర్చ కొనసాగింది. ధర్మస్థల అంశంపై ఉడిపి జిల్లా ఎమ్మెల్యే సునీల్ కుమార్ సభలో మరింత ధాటిగా చర్చకు దిగారు. హిందూ దేవాలయాలపై వ్యవస్థాగత దాడులుగా ఈ కేసును పరిగణించిన విపక్షాలు కొన్ని సముదాయాలను సంతృప్తి పరిచేందుకు సర్కారు హిందూ ద్రోహిగా మారిందని ఆర్ అశోక్తో పాటు సురేష్ కుమార్, అరజ్ఞానేంద్ర వంటి నేతలు విరుచుకుపడ్డారు. ముసుగు వ్యక్తి ఏదో ఒక రోజున తన అసలు రంగు బయట పెడతాడని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడుతుందన్నారు. అయితే వీరి ఆరోపణలు ఏమాత్రం ఖాతరు చేయని హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తనదైన శైలిలో బదిలిస్తూ సిట్ విచారణకు అడ్డు రానియకుండా జాగ్రత్త పడ్డారు. ధర్మస్థల క్షేత్రం పరిసరాల్లో 2 దశాబ్దాలుగా శవాలను పూడ్చిపెట్టినట్లు విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఉర్రెతో సహా పోలీసులు న్యాయమూర్తి ముందు వచ్చి ఫిర్యాదు చేయగానే యావత్ కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా మాధ్యమాలన్నీ ధర్మస్థల క్షేత్రంపై వరుసబెట్టి కథనాలు ప్రసారం చేశాయి. ఒకానొక దశలో ధర్మస్థల గురించి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అలాంటి సమయంలో ప్రభుత్వానికి ఏమీ బోధపడలేదు. ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తికి భద్రత కల్పిస్తూనే ప్రత్యేక తనిఖీ దళాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం సందిగ్ధ స్థితిలో పడింది. హిందువుల మనోభావాలను కాపాడుతూనే మరోవైపు ఈ ఆరోపణల నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సర్కారుపై పడింది. మరోవైపు కొన్ని సముదాయాలకు చెందిన నేతల ఒత్తిడి కూడా సర్కారుకు ఇబ్బందులు సృష్టించింది. ఆగస్టు 3న సిట్ ఏర్పాటు చేసి తవ్వకాలకు పచ్చజెండా ఊపింది. విపక్షాలు అంచనా వేసినట్లు హోంమంత్రి ప్రకటించినట్లే ముసుగు వ్యక్తి అసలు రంగు బయటపడింది. అది కూడా విధానసభ సమావేశాలు ముగిసిన మరుక్షణమే. తాను ఎవరో ఒత్తిడి చేస్తే ఇలాంటి ఆరోపణలు చేసినట్టు ముసుగు వ్యక్తి చిన్నయ్య పోలీసుల విచారణలో చెప్పడంతో రాజకీయ నేపథ్యమంతా ఒక్కసారిగా మారిపోయింది.
మరోవైపు ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమైన బీజేపీ కేసు మలుపు తిరగగానే సర్కారుపై మాటల దాడికి దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్రతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు హిందువుల విశ్వాసానికి ప్రతీకగా మారిన ధర్మస్థలపై బురద జల్లేందుకు కారణమైన సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రులు తలోదారిగా మారారు. ధర్మస్థలపై తనకున్న ఆధ్యాత్మిక భావన ఏమాత్రం తగ్గలేదని డీకే శివకుమార్ ప్రకటించగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆచితూచి ప్రతిస్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెట్ను ఆహ్వానించిన శ్రీక్షేత్ర ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ప్రభుత్వాన్ని ఏమాత్రం నిందించకుండా నిజాలు ఒక్కొక్కటిగా బయటపడడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భక్తులు ఈ క్షేత్రం పట్ల విశ్వాసాన్ని తగ్గనీయకుండా ఉండాలని మనవి చేశారు. ధర్మస్థలపై సంచలన ఆరోపణలు చేసిన ముసుగు వ్యక్తి బండారం బయటపడడంతో విస్తుపోవడం జనం వంతైంది. కపట నాటకాలతో ప్రజలను వంచిన చిన్నయ్య వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమైన వ్యక్తుల కోసం వేట మొదలైంది. ఒకప్పటి ఎస్ఐ, హిందూ సంఘాల కార్యకర్తలు మహేష్ తిమరోడి, గిరీష్ మట్టన్నవర్ ఆ వ్యక్తికి 2 లక్షలు ఇచ్చారని సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. చిన్నయ్య మొదటిసారి సిట్ అధికారులకు ఇచ్చిన పుర్రెకు అంటుకున్న మన్ను ధర్మస్థల మట్టికి సంబంధం లేదని గుర్తించారు. తమిళనాడు నుంచి ఆ పుర్రెను తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే చిన్నయ్య అరెస్టును తాము స్వాగతిస్తున్నామని ప్రకటించిన గిరీష్ మట్టనవర్ అతనికి తాను 2 లక్షలు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్తున్నారు. చెన్నయ్యతో తనకు ఎటువంటి వ్యక్తిగత పరిచయం లేదని గిరీష్ మట్టనవర్ చెబుతుండటంతో దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో అసలు చిన్నయ్య ఆరోపణలు ధర్మస్థలకు అపఖ్యాతిని అంటగట్టాలని చేసిన కుట్ర వెనుక ఎవరున్నారన్నది తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది. ధర్మస్థలలో అనేక మంది మహిళలు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య కపట నాటక సూత్రధారిగా సిట్ అధికారులు గుర్తించారు. ధర్మస్థల గురించి చిన్నయ్య చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలడంతో అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ సాగుతోంది. ధర్మస్థలకు ఉన్న పేరును చెడగొట్టాలని జరిగిన కుట్ర వెనుక ఎవరున్నారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.